మేరకు గ్రామాలలో ఎక్కువగా పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి. దాంతో పాటుగా ఇప్పుడు ఎండాకాలం విపరీతమైనటువంటి ఎండలు గరిష్టంగా 40 డిగ్రీల వరకు పోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎప్పుడు లేని విధంగా ఎండ తీవ్రత పెరుగుతుంది, వేడి ఎక్కువ అవుతున్నటువంటి సందర్భంలో ఎవరికి వారు ఎప్పటికప్పుడు ఎండ తీవ్రత నుంచి తగ్గించుకోవడానికి ఎక్కువగా చల్లటి నీళ్లు, చల్లని పానీయాలు ఎక్కువ తీసుకుంటూ నీడ పట్టున ఉండే ప్రయత్నం చేయండి. మనం కష్టజీవులం, కష్టం మీద ఆధారపడేటువంటి బతుకులు మనవి కాబట్టి పొద్దున్నే వ్యవసాయానికి వెళ్ళి దాదాపు 10:30-11 దాటక ముందే ఇంటికి చేరదాం. మళ్ళీ సాయంత్రం పని చేసుకుందాం తప్ప మిట్ట మధ్యాహ్నం దయచేసి నీడ పట్టున ఉందామని తెలియజేస్తూ, ఒక్కసారి వడదెబ్బ కొట్టిందనుకోండి కొన్ని ఏళ్ల వరకు మన శరీరం అతలకుతలం అవుతుంది, బలహీనంగా తయారవుతుంది. చాలా కష్టపడ్డా కానీ ఎంత కష్టపడ్డా కానీ కష్టం చేయలేనటువంటి పరిస్థితికి మన శరీరం దిగజారిపోతుంది. కాబట్టి దయచేసి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక విషయం, రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చింది. 6 గ్యారెంటీలో భాగంగా రాజీవ్ యువ వికాస్ అనే అద్భుతమైన పథకాన్ని మనకు అందించింది. అది 14వ తారీఖు వరకు గరిష్టంగా 3 నుంచి 4 లక్షల రూపాయలు మనకు రుణం వస్తుంది. దాదాపు 60% నుంచి 100% సబ్సిడీ ఉంది. 50,000 తీసుకున్నాం అనుకోండి మళ్ళీ తిరిగి కట్టాల్సిన అవసరం ఉండదు. అదే 3 నుంచి 4 లక్షలు తీసుకున్నాం అనుకోండి 60% వర్తిస్తుంది. ఇట్లా మనం తీసుకున్న యూనిట్ దాన్ని బట్టి మన రుణాన్ని తిరిగి చెల్లించే విషయంలో కొంచెం అటు ఇటు ఉంటుంది. కాబట్టి మీరు యువత ఎక్కువ ఇక్కడ ఉన్నారు కాబట్టి చదువుకొని ఎలాంటి ఉద్యోగం లేని, ఉపాధి లేనటువంటి వాళ్ళకు, ఏదన్నా స్కిల్స్ ఉన్న వాళ్ళకి అది ఏ షాప్ అయినా పర్లేదు మీరు పెట్టుకుంటానంటే ప్రభుత్వం దానికి ఇస్తుంది, దానికి రుణాన్ని ఇస్తుంది. కాబట్టి దయచేసి దాన్ని ఉపయోగించుకోవాలి. 6 గ్యారెంటీలో భాగంగా అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం మీద మా సురేష్ నాయక్ అని ఒక పాట పడతారు. జరిగి
దాదాపుగా బస్సు ప్రయాణాలలో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తూనే 500కు సబ్సిడీ గ్యాస్ ను అందిస్తున్నటువంటి విషయం మీకు ఇప్పటికే తెలుసు. అయితే 200 యూనిట్ల వరకు కరెంటును ఉచితంగా అందిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక అద్భుతమైన ఆడబిడ్డలకు అందించినటువంటి పథకాలు ఏంటంటే, మన గ్రామాలలో మనం మహిళా సంఘాలు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో కొంత అప్పు తెచ్చుకుంటాం. ఆ సంఘంలో ఏ ఆడబిడ్డనన్నా మరణిస్తే ఆ ఆడబిడ్డకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తూ ఆడబిడ్డకు 10 లక్షల ప్రమాద బీమాను కల్పిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా మండలానికి ఒక బస్సును ఇస్తూ ఆ బస్సుకు వచ్చేటువంటి లాభాలు ఆ మహిళా సంఘాలకు, ఆ మండలంలో ఉన్నటువంటి మహిళా సంఘాలకు లాభాన్ని పంచిస్తుంది. ఇలాగా సోలార్స్ అని అనేక బిజినెస్లలో వాటా కల్పిస్తూ మనం ఏదన్నా ఒక ఆడబిడ్డ ఏదన్నా ఒక బిజినెస్ పెట్టుకోవాలి అనుకుంటే 10 లక్షల వరకు రుణాన్ని ఇస్తుంది, అది కూడా వడ్డీ లేని రుణం. ఇలా అనేక సంక్షేమ పథకాల్లో మనకు భాగస్వామ్యాలు కల్పిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పథకాన్ని ఎప్పటికప్పుడు మీకు తీసుకొచ్చే ప్రయత్నమే ఈ తెలంగాణ సాంస్కృతిక సారథి. మేమంతా ఎప్పటికప్పుడు మీ మధ్యలోనే ఉంటామని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కార్యదర్శి గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. కార్యక్రమానికి సహకరించినటువంటి గ్రామ పెద్దలు, స్వాములు, ఆడబిడ్డలు, కార్యదర్శి గారు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సిబ్బంది, అంగన్వాడీ టీచర్ గారు, ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలంగాణ సాంస్కృతిక సారథి పక్షాన మీ అందరికీ కళాభివందనాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.